మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం రాడగంపాల బస్తీలోని జాతికుంట చెరువు వద్ద అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ప్రణీత్ జై మాట్లాడుతూ జాతికుంట చెరువు ఎక్విప్మెంట్ 40 ఎకరాలుండగా చెరువు శిఖంగాను 11 ఎకరాలుగా గుర్తించడం జరిగిందని నీటి మత్తటి పెరగడం వలన రైల్వే ప్రదేశానికి నీరు రావడంతో అడ్డుగా గోడ కట్టడంతో ఇళ్లలోకి నీరు రావడంతో నీటి మత్తడిని మళ్లించడానికి పక్కనే కెనాల్ను ఏర్పాటు చేసి దారి మళ్లించడం సర్ప్లస్లోకి వెళ్లడం జరిగిందని జాతికుంట చెరువులోని ఎక్లూస్మెంట్ గురించి పాయింట్ అవుట్ చేయడం జరిగిందని ప్రస్తుతానికి శిఖరం లోపల ఉన్న ఎక్లూస్మెంట్కు 18 మంది నోటీసులు ఇవ్వడం జరిగిందన్నారు. ప్రస్తుతం సర్వే జరుగుతుంది. జాతికుంట చెరువు ఓల్డ్ మ్యాప్ను తెప్పించి దాని ప్రకారం ఎవరైతే శిఖరం లోపలికి వచ్చారో వారికి నోటీసులు ఇవ్వడం జరుగుతుందని, వారికి సంబంధించిన పేపర్లను సబ్మిట్ చేయవలసి ఉంటుందని, సంబంధిత డాక్యుమెంట్స్ లేని వారి చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు. అంతేకాకుండా జాతికుంట చెరువు ప్రస్తుతానికి శిఖం 11 ఎకరాల కింద ఆయకట్టు ఉంది, కానీ దానిని కన్వెన్షన్ చేసి ఇంటి నిర్మాణాలు చేసుకున్నారని, తక్కువ ఉంది కానీ అది సాగులో లేకపోవడం తక్కువగా ఉండడంతో దానిని గ్రౌండ్ వాటర్ కోసం, మున్సిపల్ వేస్టేజీ వాటర్ కోసం వాడుతున్నట్లుగా తెలిపారు. ముఖ్యంగా ఎస్టీఆర్ ఏరియాను గుర్తించడం జరిగిందని, దాని లోపల ఎవరైతే ఇంటి నిర్మాణాలు చేసుకుంటారో వారికి పర్మిషన్స్ లేవని, చట్టాన్ని అధిగమించి నిర్మాణాలు చేసుకుంటే వారిని కూల్చివేస్తామని చుట్టుపక్కల ఉన్న ప్రజలకు తెలియచేయడం జరిగిందన్నారు. ఈ బస్సు వాటరే ఇళ్ళకి రావు, ఇంక్లైన్ బస్సు, బూర్జీడ బస్సు, ఆలీలు అందరు ఇక్కడ అసలు వాటరే రావు. ఇటు అక్కడ వాటర్ అన్ని మా లైన్ ఇటు వస్తాయి. ఏ లైన్ ఏ లైన్ పంపిస్తే అసలు మాకు వాటరే రావు. ఆ నీళ్ళు మాకే అవుతాయి. ఉంటాయి కదా సార్, మా ల్యాండ్, మా భూములు, మా ఇల్లు పోతానని మాకు ఉంటుంది. ముందు ఏం యాక్షన్ తీసుకునేది ప్రాపర్గా పోనీ. మాకు ఉంది, మా దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి, మాకు సంబంధించి ప్రాపర్గా పర్మిషన్ తీసుకుని ఫర్దర్ అయినా ఇబ్బంది అవుతుంది. ఈరోజు కొంచెం చిన్నగా అయిపోయి పోతుంది, ముందు పోతే పెద్దగా అవుతుంది. కొట్టేస్తాం, నిలబడ్డ తర్వాత పోతే బాధ. నేను ఇది పాయింట్ చేసిన, మీరు కొంచెం ఇది ఉందా లేదా అది మీ పర్మిషన్స్ పెట్టుకొని ప్రాపర్ పర్మిషన్ తోటి ముందు పోండి, లేకపోతే తర్వాత బాధపడతారు. టోటల్ పర్మిషన్స్ ఉన్నాయి, ఇది ఈ నుంచి అక్కడ స్వీప్ అవుట్ చేయడానికి పర్మిషన్స్ ఉన్నాయి. నేను చేయట్లేదు, మార్క్ చేసిపోతున్నా. మీ బాధ, మీకు టైం ఉన్నది, మీకేమన్నా మీరు కట్టుకుంటున్నారు ఇట్లానే ఉంచుతారు అని అన్నప్పుడు వదిలేయండి. మీరు కట్టుకుంటున్నారు, ఇట్లా కట్టుదామని అనుకున్నారు అని అంటే గో విత్ ప్రాపర్ పర్మిషన్స్ తీసుకోండి. నేను రిజిస్ట్రేషన్ అనే వర్డ్ మాట్లాడతలేను, ఎందుకంటే అది నా పరిధిలోకి రాదు. మీరు పర్మిషన్ తీసుకోండి, మీరు ఇల్లు కట్టుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళు ఇచ్చిన అన్నాక వాళ్ళైనా గవర్నమెంట్ ఆఫీషియలే, నేనైనా గవర్నమెంట్ ఆఫీషియలే. చెరువు అన్నది లేనే లేదు, చెరువు అన్నది లేదా అంటే మేము ఇచ్చిన చెరువు
మరి ఇప్పుడు అక్కడ పోషణ కూడా ఉంది. దాన్ని చెరువు అంటారు. పోషమ్మ చెరువు. ఎప్పటి నుండో ఉంటేనే అంటారు. ఉంటేనే ఏదో ఖాళీ కనబడితే ఎక్కడ కనబడితే అది వాళ్ళదే. ఉంటేనే ఇది మేడం ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ చెరువు పక్కన ఇల్లు లేదని కొత్త తెచ్చిండు కదా సార్. తెచ్చిన కాబట్టి ఎక్కడ ఖాళీ కనబడితే అక్కడ చెరువు అని కబ్జేస్తారు. ఇప్పుడు ఇదే చెరువు రాకుండా ఉంటే ఇప్పుడు మేము ఎవరం ఇప్పుడు కాదమ్మా, ఒక నిమిషం ఆగింది. నేను కబ్జా చేసి ఇల్లు కట్టుకుంటాను ఇక్కడ. మీరు ఎవరు కబ్జా చేయరు. మీరు కబ్జా అంటలేదు. కబ్జా వాళ్ళకి అంటున్నారు. కబ్జా చేసే వాళ్ళ ఆలోచన గురించి నేను మాట్లాడుతున్నా. అట్లా మీరు చేస్తున్నారు అంటలేదు. మీరు కూడా మీరు ఒక వరకు వచ్చారు కాబట్టి మీరు చెప్పే మీది బాధ్యత. మేము కూడా మా బాధలు చెప్పే బాధ్యత కూడా మీది. ఇప్పుడు ఇది ఖాళీగా ఉండని ఎవరు రాకపోని నైట్నే కబ్జా చేసేస్తారు. అట్లా ఉండరు. ఇప్పుడు అది బౌండరీస్ ఎంక్రోచ్మెంట్ అయిన ఏరియా మొత్తము కనుగొని ఎఫ్టీఎల్ పెట్టడం జరిగిందండి. ఎక్కడి వరకు అయితే వాటర్ సర్ప్లస్ ఉన్నప్పుడు వాటర్ పోతుందో అది టోటల్ ఎఫ్టీఎల్ ఏరియా శిఖం భూమిలోకి వస్తుంది. అది బార్డర్స్ మార్క్ చేసినాము. దాని లోపల ఉన్న వాళ్ళకు పర్మిషన్స్ ఇవ్వబడవు. ఎవరైనా చట్టానికి వ్యతిరేకంగా పోయి కట్టుకుంటే మాత్రం డెఫినెట్లీ అవి కూల్చేయబడతాయి. సో అది ఆ మెసేజ్ ఇక్కడున్న లోకల్స్ అందరికీ చెప్పడం జరిగింది. ఫుల్ అవ్వడం వల్ల మనకు రైల్వే వాళ్ళు డ్రైన్ క్లోజ్ చేశారు. ఆ డ్రైన్ క్లోజ్ చేయడం వల్ల ఏదైతే ఫ్లడ్స్ క్వార్టర్స్లోకి నిండాయో దాన్ని ఆల్టర్నేట్ అరేంజ్మెంట్ చేసి వేరే కెనాల్ తవ్వి సర్ప్లస్లోకి వదిలేస్తున్నాము. ఆ ప్రాసెస్ మొత్తం జరిగింది. సో ప్రస్తుతానికి జాతికుంటలో ఎంక్రోచ్మెంట్స్ అన్నీ ఫైండ్ అవుట్ చేసి క్లియర్ చేస్తున్నాము. ఒక 18 మెంబర్స్కి నోటీస్ సర్వ్ చేయడం జరిగింది. స్టిల్ ఇంకా సర్వే నడుస్తుంది. మ్యాప్స్ కూడా పాత మ్యాప్స్ తెప్పిస్తున్నాము. దాని ప్రకారం ఏదైతే కోఆర్డినేట్స్ ఉంటాయో ఎవరెవరైతే టోటల్ సికం ఏరియా లేకపోతే చెరువు ఏరియా దాంట్లోకి వచ్చి ఉంటారో వాళ్ళకి మాత్రం నోటీసెస్ సర్వ్ చేయబడతాయి. నోటీస్ సర్వ్ చేసిన దాని ప్రకారం వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి వస్తుంది. వాళ్ళ డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఏదైనా ఇంకా ఇల్లీగల్ ఆథెంటికేటెడ్ డాక్యుమెంట్స్ లేని వాళ్ళు మాత్రం కంపల్సరీ చట్టరీత్యంగా ఏదైతే గవర్నమెంట్ ఆర్డర్స్ ఉంటాయో దాని ప్రకారం మేము ఫాలో చేయడం జరుగుతుందండి. జాతికుంట ప్రస్తుతానికి ఉన్న శిఖం 11 acres అండి. దాని కింద ఆయకట్ ఉంది కానీ ఎవరు చేయడం లేదు. ఆల్మోస్ట్ కన్వర్షన్ చేసుకొని ఇల్లులు కట్టేసుకున్నారు. సో మాకు వెరీ తక్కువ ఉన్నది. అది సాగులో లేదు ప్రస్తుతానికి. సో జాతికుంటలో ఆయకట్ లేదు. కాకపోతే గ్రౌండ్ వాటర్ కోసము ప్లస్ ఇతర మున్సిపల్ యూసేజ్ కోసం